ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. మనం చూస్తున్నాం నీట్ ఎగ్జామ్ గురించి చాలా మంది కూడా టెస్ట్ రాశాక కూడా మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా అన్న థాట్ ప్రాసెస్లో అందరూ ఉండడం జరిగింది. అండ్ దాని గురించి ఒక క్లారిటీ రావాలి అంటే సుప్రీంకోర్టు నుంచి ఒక క్లారిటీ వచ్చే వరకు మనకు ఆ క్వశ్చన్స్ ఆధారంలోనే మనం ఉన్నాం. అండ్ ఇప్పుడు మాత్రం మనకైతే సుప్రీంకోర్టు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్గా సార్, ఇంతకీ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, పేపర్ లీక్ అయిందా లేదా, ఒక్కసారి. ఇక్కడ ఏమిటంటే అండి, ఈ నీట్ ఎగ్జామ్ గురించి గత సుమారుగా 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, సుమారుగా 23.3 లక్షల ఫ్యామిలీస్లో ఒక చాలా ఇబ్బందికర పరిస్థితి అండి. వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి పిల్లలు, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి నీట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. దారుణం ఏమిటంటే సుమారుగా 1,09,000 సీట్ల కోసం, అందులో 52,000 గవర్నమెంట్ సీట్స్ కోసం 23.3 సుమారుగా లక్షల మంది పోటీ పడినటువంటి ఈ ఎగ్జామ్ సుమారుగా 4,750 సెంటర్స్లో జరిగిందండి. 570 సిటీస్, 14 సెంటర్లు అయితే బయట ఓవర్సీస్లో కూడా జరిగింది. ఇలాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్ చుట్టూ కమ్ముకున్నటువంటి నీడలు ఒక ఎడ్యుకేటర్గా చాలా బాధపడుతున్నానండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలు ఎంత కష్టపడతారు, అదే ప్రపంచం కింద గంటల తరబడి కష్టపడినటువంటి పిల్లలు నేను రాసినటువంటి ఎగ్జామ్లో శాంక్టిటీ లేదు అనేటువంటిది గుండెల మీద కొడుతుందండి. ట్రూ సార్. అంతేకాకుండా ఆ దేశ సమగ్రతకు కూడా చాలా చాలా ఇబ్బంది, భంగం వాటిల్లేటువంటిది. ఎందుకంటే అండి, మనం పిల్లలకి అరే నువ్వు రాసినటువంటి ఎగ్జామ్లో శాంక్టిటీ లేదు అనేటువంటి వార్తలు ఎంత లోతైనటువంటి ఇబ్బందిని కలిగిస్తాయండి. చాలా చాలా దారుణం అండి. భవిష్యత్తులో ఎలా జరగకూడదని కోరుకుందాం. ఇక ఈ విషయానికి వస్తే, ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చిందండి. దీని మీద ఏం తీర్పు ఇచ్చింది? ఈ తీర్పు ఇచ్చే ముందు అసలు లీక్ అయ్యిందా లేదా పేపర్, ఏం కన్ఫర్మ్ చేసిందంటే పేపర్ లీక్ అయ్యింది. ఎలా లీక్ అయ్యింది అనేటువంటి సందర్భంలో ఒక దారుణమైనటువంటి విషయం, హజారీబాగ్ జార్ఖండ్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఒక సెంటర్ లో క్వశ్చన్ పేపర్స్ యూజువల్గా 9 గంటలకు తెస్తారు కదండి. తెచ్చిన తర్వాత లోపల పెట్టేగా వెనక గేటు తెరిచి ఉందట. సిబిఐ చెప్పినటువంటి రిపోర్ట్. వెనక గేటు తెరిచి ఉంటే కొంతమంది అక్కడి నుంచి పేపర్ పట్టుకెళ్ళిపోయారు. సూపరింటెండెంట్ పేపర్లు తీసుకొచ్చి లోపల పెట్టి వెనక గేట్ ఓపెన్ అయి ఉంటే ఆ వెనక గేట్ నుంచి పేపర్లు పట్టుకెళ్ళిపోయినటువంటి పేపర్లు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసం బయట వాళ్ళకి పంపిస్తే, క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత సుమారుగా 4 సెంటర్లు, హజారీబాగ్లో 2 సెంటర్లు, ఆ సిటీలో జార్ఖండ్లో, పాట్నాలో 2 సెంటర్స్, ఈ 4 సెంటర్కి కూడా ఈ పేపర్ అనేటువంటిది వెళ్ళింది అనేటువంటి వార్త నిజం. సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టు ధృవీకరించింది. మరి అప్పుడు అందరికీ కూడా ప్రశ్న వస్తుంది, సో మరి ఆ విధంగా అయినప్పుడు ఎందుకు రీ ఎగ్జామ్ చేయట్లేదు? సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో రీ ఎగ్జామ్ అవసరం లేదు అని చెప్పేసిందండి. మరి ఇది విన్న తర్వాత అందరికీ డౌట్ వస్తుంది కదండి, మరి ఎందుకు రీ ఎగ్జామ్ అవసరం లేదు? సుప్రీంకోర్టు ఎలా కన్విన్స్ అయ్యింది రీ ఎగ్జామ్ అవసరం లేదు అనేటువంటివి చూస్తే ఇందులో 3 ప్రధానమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటిది మరి అయిన తర్వాత ఎందుకు కాలేదు అన్నప్పుడు, ఇది 4 సెంటర్లకు మాత్రమే పరిమితం అయ్యింది అని, గవర్నమెంట్ సైడ్ నుంచి ఆయన ఎస్జీ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పింది ఏమిటంటే 2 గంటలు మాత్రమే వ్యవధి ఉంది ఎగ్జామ్ తర్వాత దానికి. ఈ 2 గంటల్లో పిల్లలు బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాసేటువంటి అంత అవకాశం ఉండదు అనేటువంటి ఒక పాయింట్. రెండవది, ఇండియా వైడ్ సెంటర్ వైజ్ రిజల్ట్ తెచ్చుకున్నారండి. సుప్రీంకోర్టు సెంటర్ వైజ్ రిజల్ట్ అడిగింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి కదండి. ఆ రెండవ పాయింట్ ఏమిటంటే, ఆ సెంటర్ వైజ్ అడిగినప్పుడు ఆ సెంటర్లో అంత విపరీతమైనటువంటి మార్పు రాలేదు లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు. సో కాబట్టి దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని పాయింట్ మీద కన్విన్స్ అయ్యింది. ఇక రెండో ప్రాబ్లం ఉంది. 3 ప్రాబ్లమ్స్ అన్నాను కదండి. రెండో ప్రాబ్లం ఏమిటంటే 1,563 మంది పిల్లలకి రీటెస్ట్కి ఆర్డర్స్ ఇచ్చింది క్రితం సారి. సో ఎప్పుడైతే 1,563 మందికి ఎందుకు రీటెస్ట్కి అవకాశం ఇచ్చింది అంటే, ఎందుకు రీ ఎగ్జామ్ పెట్టాలి ఓన్లీ వీళ్ళకి మాత్రమే అంటే, కొన్ని సెంటర్స్లో 8 సెంటర్స్లో
ఒక పేపర్కి బదులుగా మరొక పేపర్ ఇవ్వటం జరిగిందటండి. ఎప్పుడైతే ఒక పేపర్కి బదులుగా మరొక పేపర్ ఇచ్చారో అప్పుడు తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ తీసుకుని మళ్ళీ వేరే రైట్ పేపర్ ఇచ్చారు. మరి కొంత టైం పోయింది కదండి ఆ పిల్లలకి. అవును. సో ఆ టైం పోయినందువల్ల వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చారనమాట అండి. ఓకే. 1563 మందికి. ఈ గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నాన్న మీ పిల్లలంతా కూడా ఎవరైతే పాత మార్కులే చాలు, గ్రేస్ మార్కులు లేకుండా అనుకునేటువంటి వాళ్ళు రాయవలసినటువంటి అవసరం లేదు, కాదు అన్న వాళ్ళు రాయండి అని చెప్పింది అనమాట. వాళ్ళకి జూన్ 30వ తారీఖున అనుకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో క్రిందటిసారి 720 మార్కులు వచ్చిన ఒక అబ్బాయికి ఈ రోజున 682 మార్కులే వచ్చినాయి. 720కి 720 మార్కులు వచ్చేసినాయి ఇది వరకు. ఇప్పుడు అందులో ఆ అబ్బాయికి 681 మార్కులే వచ్చినాయి. సో కాబట్టి ఎవరికైతే గ్రేస్ మార్క్స్ వచ్చి ఈ గ్రేస్ మార్క్స్ వల్లే పెద్ద దుమారం లేగిందనమాట అండి. సో దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ఇక 3వ పాయింట్ అండి. సో మరి ఇంత పెద్ద ఎగ్జాము లీక్ అయ్యింది అనేది స్పష్టం, కానీ పర్టికులర్ ప్లేస్కి మాత్రమే అయ్యింది. ఈ పర్టికులర్ ప్లేస్కి మాత్రమే అయ్యింది, 2 గంటలు మాత్రమే వ్యవధి ఉంది కాబట్టి అందరూ రాయలేకపోయారు, పెద్ద డిఫరెన్సెస్ లేవు అనేటువంటిది కన్విన్స్ అవుతూ ఇప్పుడు ఈ ఎగ్జామ్ని మొత్తం అంతటికి వ్యాపింపచేసి కడితే, అంటే మళ్ళీ రీ ఎగ్జామ్కి ఆర్డర్ చేస్తే ఏమవుతుందంటే అది మరింత ఎక్కువ నష్టం చేస్తుంది. ఎందుకంటే ఇది 23 లక్షల పైన ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఎక్కువ నష్టం జరుగుతుంది, మరలా పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ఇప్పుడు రీ ఎగ్జామ్కి అవకాశం ఇవ్వలేదన్నమాట అండి. మరి ఫర్దర్గా ఇలాగ ఏం జరగాలి అన్నప్పుడు, అంటే ఫర్దర్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటప్పుడు ఒక 7 మెంబర్ కమిటీని సిఫార్సు చేసిందండి. ఫార్మర్ ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్ గారు, ఆయన నేతృత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని చెప్పింది. చెప్పి వీళ్ళు ఏవైతే సజెషన్స్ ఇస్తారో ఆ సజెషన్స్ పాటించి భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పిందండి. వీటన్నిటిలో ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఏమిటి అంటే ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఏమిటి ఆ కాంట్రవర్సీ అంటే ఆ క్వశ్చన్కి 2 కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయి అని ఎన్టీఏ డిసైడ్ చేసింది. ఓకే. సో దీని మీద చాలా మంది దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు. సుమారుగా 37 కేసులు పడినాయి అనమాట సుప్రీంకోర్టులో దీనివల్ల. పార్లమెంట్ జరుగుతుంది, అపోజిషన్ కూడా దీని మీద చర్చించడానికి పట్టుపడుతుంది. చర్చ జరగలేదు, అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇది చాలా సంచలనం అయిపోయింది అనమాట అండి. మరి ఆ 2, 4 అంటే రెండు ఆప్షన్స్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చింది అనమాట అండి. అప్పుడేం చేసిందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక 3 మెంబర్ కమిటీని ఐఐటి ఢిల్లీ వాళ్ళకి సిఫార్సు చేసి ఇది కరెక్ట్గా ఏంటి ఆన్సర్ అనేది మీరు డిసైడ్ చేయండి అంటే ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఈరోజు ఉదయాన్నే వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి ఇది 4th ఆన్సర్ ఒక్కటే కరెక్ట్ అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పిందంటే ఫైనల్గా ఈ 4th ఆన్సర్ని మాత్రమే తీసుకుని కొత్తగా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పింది అనమాట. సుమారుగా 4,43,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట అండి మళ్ళీ ఈ రిజల్ట్ తీసుకురావటంలో. సో ఈ విధంగా సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యి రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, ఇప్పుడు జరిగిన చిన్న నష్టం కన్నా అని భావించి ఇప్పుడు దీన్ని రీటెస్ట్కి అవకాశం ఇవ్వలేదన్నమాట అండి. ఇది జరిగినటువంటిది. అండ్ చాలా మందికి కూడా ఈ డౌట్, ఈ చాలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అన్నట్టుగా ఆ చిన్న క్వశ్చన్ లో కూడా 2 ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ కావచ్చు, అండ్ అలాగే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా, మళ్ళీ మేము ప్రిపేర్ అవ్వాలా, మళ్ళీ మేము అంత కాన్సన్ట్రేట్ చేయాలా, మళ్ళీ మాకు అనుకున్న స్కోర్ వస్తుందా, ఓ మై గాడ్, రియల్ గా ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో పిల్లలు చాలా సఫర్ అయి ఉంటారు. అండ్ ముందుగా ఇంకా జరగబోయే ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి జరగకుండా ఉండాలి. దాని ఎఫెక్ట్ పిల్లల మీద, స్టడీస్ మీద అండ్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ మెంటల్ కండిషన్ ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఒక క్లారిటీ అయితే మనకు వచ్చింది సార్ ఫైనల్ గా. వీటిలో నుండి ఎవరికైనా ఇండివిజువల్ డిఫికల్టీస్ ఉంటే, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అని, పేరెంట్స్ ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే అని కూడా డైరెక్షన్ ఇచ్చింది. సూపర్. సో ఇంకా పేరెంట్స్ కి కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే సో టోటల్ గా ఓవరాల్ గా రీటెస్ట్ అయితే జరగదు, అది కన్ఫర్మ్ చేసేసింది. ఏదేమైనా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అని ఆశిద్దామండి. డెఫినెట్ గా సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.